నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మొట్టమొదటగా విచారించవలసినటువంటి వ్యక్తి అప్పట్లో ఎక్సైజ్ మినిస్టర్గా చేసినటువంటి నారాయణ స్వామి. ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. కానీ సిట్ అధికారులకు ఆయన గురించి తెలుసు కాబట్టి ఆయన కేవలము డమ్మీ మంత్రి, డమ్మీ ఉప ముఖ్యమంత్రి మాత్రమే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మారుమూల గ్రామానికి వెళ్ళి ఓటు హక్కు లేని ఒక చిన్న పిల్లవాడిని అడిగినా ఇప్పుడు మీ డిప్యూటీ సీఎం ఎవరిని అడిగితే టక్కున పవన్ కళ్యాణ్ అని చెప్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 1/2 డజనుకు పైగా ఉప ముఖ్యమంత్రులుగా, అదే డిప్యూటీ సీఎంలుగా పనిచేశారు. వాళ్ళ పేర్లు కనీసం పక్కింట్లో కూడా తెలియదు. ఆ కోవకు చెందినవాడే మన నారాయణ స్వామి. నారాయణ స్వామి కేవలము పేరుకు మాత్రమే గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే, కానీ డిఫాక్టో ఎమ్మెల్యేగా పనిచేసింది మాత్రము విజయానందరెడ్డి. రెడ్ శాండిల్ కేసుల్లో ఉన్నటువంటి, అదేవిధంగా చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి విజయానందరెడ్డి మొత్తం గంగాధర్ నెల్లూరులో ఒక ఎమ్మెల్యే లాగా అప్పట్లో హవా సాగించాడు. ఈయన మంత్రిగా కూడా చేశాడు కాబట్టి ఈయన పేరుకు మాత్రమే మంత్రి. పొద్దున లేచి గంజి పెట్టినటువంటి చొక్కా వేసుకొని నేరుగా వచ్చి ఇంటి ముందర కుర్చీ వేసుకొని కూర్చుంటే పెన్సిల్లో టిక్ పెట్టినటువంటి ఫైళ్ళు ఏవైనా కనపడితే వాటిల్లో సంతకం పెట్టడం మాత్రమే ఈయన పని. ఈ విషయాన్ని గంగాధర్ నెల్లూరులో కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఎవరిని అడిగినా చెబుతారు. ఎమ్మెల్యేగా చేసిందేమో విజయానందరెడ్డి అయితే ఈయనకు బదులుగా మంత్రిగా పనిచేసింది మాత్రం మన మిథున్ రెడ్డి గారు. ఈ విషయం తెలిసినటువంటి సిట్ అధికారులు చివరగా ఈయన్ని పిలిచారు. ఎందుకంటే ఈయన ప్రమేయం ఏమీ ఉండదు, ఊరినే సంతకాలు పెట్టే పనే కాబట్టి ఈయనకు కనీసము ఏం జరుగుతూ ఉందని కూడా తెలియదు అని వాళ్ళకు తెలుసు కాబట్టి చివరగా ఈయన్ని విచారణకు పిలిచారు. నిన్న విచారణకు పిలిచి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు విచారిస్తే ఆయన చెప్పినటువంటి ఆన్సర్లు ఏవైతే ఉందో, ఏ ప్రశ్న అడిగినా అంతా పెరుమాళకే తెలుసు, పైవాడికే తెలుసు. పైవాడంటే పెరుమాళ్ అంటే దేవుడు కాదు, పైవాడంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వీళ్లకు తప్పితే నాకు ఏమీ తెలియదు. నన్ను సంతకాలు పెట్టమంటే పెట్టాను, అంతకు మించి నాకు పెద్దగా పవర్స్ ఏమీ లేదు, నేను చేసింది ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళితులకు పదవులు మాత్రమే ఇచ్చారు, పెన్నులు మాత్రమే ఇచ్చారు, కానీ దాని లోపల రీఫిల్ లేదు. ఆ రీఫిల్ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర కొన్ని రీఫిల్లు, అదేవిధంగా మన విజయసాయి రెడ్డి గారి దగ్గర కొన్ని రీఫిల్లు, సుబ్బారెడ్డి దగ్గర కొన్ని రీఫిల్లు, అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర కొన్ని రీఫిల్లు ఇస్తే వాళ్ళు సంతకాలు పెట్టుకునే వాళ్ళు. ఊరికే పెన్ను మాత్రం జోలో పెట్టుకుని తిరిగేవాళ్ళు. వీళ్ళు పెన్ను ఉండేది కానీ అందులో రీఫిల్ ఉండేది కాదు. సంతకం చేయడం వరకు మాత్రమే వీళ్ళ పని. పెన్సిల్ టిక్కు ఎక్కడ కనపడితే అక్కడ సంతకం పెట్టాల్సిందే. అది చదివి అది ఏమి, ఆ పాలసీ ఏంది, దాని కథ ఏంది, ఇక్కడ సంతకం పెడితే రేపు పొద్దున ఏమైనా ప్రాబ్లం వస్తుందా, అంత లోతుగా ఆలోచించకూడదు, ప్రశ్నలు కూడా అడగకూడదు. అలాంటి వాళ్ళనే ఏరి కోరి మంత్రి పదవుల్లోకి తీసుకున్నారు మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గతంలో. ఇక చూడండి, త్వరలో నారాయణ స్వామి అరెస్టు. సో నీకు తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అనేది పక్కన పెడితే, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి నువ్వు, మంత్రిగా ఉన్నటువంటి నువ్వు, డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి నువ్వు కన్ను మూసుకొని గుడ్డెద్దుపోయి సేలో పడినట్లు ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెడితే అరెస్టు తప్పదు. సో అదే నారాయణ స్వామి గారికి ఏమీ తెలియదు పాపము. ఒక అమాయకుణ్ణి, ఒక దళితుణ్ణి బలిపశువు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కనీసం ఆల్ఫాబెట్స్ కూడా తెలియదు ఈ నారాయణ స్వామికి. కానీ ఆయన అప్పట్లో ఎక్సైజ్ మినిస్టర్గా అయితే చేశాడు. ఎక్సైజ్ మినిస్టర్గా చేశాడు కాబట్టి విచారణకు పిలిచారు. ఇక్కడ చూడండి, పై వాళ్ళు చెప్తేనే సంతకాలు చేశా. మద్యం పాలసీలో మార్పులు, ఆర్డర్స్లో ఆఫ్లైన్ విధానము, పేమెంట్లో క్యాష్ ఓన్లీ రూల్, మాజీ డిప్యూటీ సీఎంపై సిట్ ప్రశ్నల వర్షము. మాజీ డిప్యూటీ సీఎం అని ఇప్పుడు నేను చెప్పేంతవరకు, ఈ పేపర్లో వచ్చేంతవరకు నారాయణ స్వామి డిప్యూటీ సీఎంగా పనిచేశాడని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఒక 5 కోట్ల మంది ఉంటే 2.5 కోట్ల మందికి తెలియని కూడా తెలియదు. 2.5 కోట్లైంది, 4.5 కోట్ల మందికి ఈయన డిప్యూటీ సీఎం గాను ఎక్సైజ్ మినిస్టర్గా చేశాడు అని చెప్పి ఈ కుంభకోణం బయటపడి వాళ్ళు విచారణకు పిలిచేంత వరకు కూడా తెలియదు. పాపం ఆ విధంగా డమ్మీగా పనిచేశారు. స్వామిని 6 గంటల పాటు ప్రశ్నించిన సిట్, 6 గంటలు ప్రశ్నించినా, 60 గంటలు ప్రశ్నించినా ఒకటే సమాధానం వస్తుంది, నాకు సంబంధం లేదు, వాళ్ళు పై వాళ్ళు పెట్టమన్నారు, నేను పెట్టానని చెప్తాడు. ఈయన గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. పాపం అమాయకుణ్ణి చేసి ఒక దళితుణ్ణి అనవసరంగా ఇప్పుడు లిక్కర్ స్కామ్లో అయితే ఇరికించారు. కోట్లు సంపాదించుకునిందేమో రెడ్లు,
ఇప్పుడు అరెస్ట్ కాబోయేదేమో ఒక దళితుడు. కాబట్టి ఈ డమ్మీగా ఎవరైతే వాళ్ళ చెప్పుడు మాటలు వింటారో, వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటారో, అలాంటి వాళ్ళనే ఏరి కోరి మంత్రులు పదవులు ఇచ్చుకొని ఈ విధంగా స్కాముల్లో ఇరికిచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారేమో హాయిగా ఎలహంకాలో సేద తీరుతా ఉన్నాడు. ఇప్పుడు విచారణలో ఎదుర్కొంటా ఉండేది దళితుడైనటువంటి నారాయణ స్వామి. నారాయణ స్వామికి ఆ గంగాధర్ నెల్లూరులో జరిగినటువంటి పనులకు కానీ, అదేవిధంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి పనులకు కానీ పాపం సంబంధమే లేదు. ఎందుకంటే చెయ్యమనింది వేరే వాళ్ళు, సంతకం మాత్రం పెట్టాడు ఈయన. ఈ విషయాన్ని చిత్తూరులో ఎవరిని అడిగినా చెబుతారు. కాబట్టి ఎట్టకేలకు నారాయణ స్వామిని అయితే 6 గంటల పాటు విచారించారు. విచారించి కూడా ఆ ఫలితం అయితే శూన్యం. ఎందుకంటే చేయించింది పై వాళ్ళు. కనీసము ఈయనకు తెలియని కూడా తెలియదు, ఏం జరుగుతూ ఉందో కూడా తెలియదు. ఆయనకు పేపర్ చూడడం తప్పితే అసలు లోపల ఏం జరిగింది, ఎందుకు సంతకం పెట్టమన్నారు, ఇన్ని 3,500 కోట్ల రూపాయల స్కామ్ అంటూ ఉన్నారు కదా, ₹1 ఎన్ని సున్నాలో కూడా తెలియదు పాపం నారాయణ స్వామికి. అలాంటి అమాయకుడిని తీసుకొని వచ్చి బలిపశువును చేశారు ఈరోజు. మరి దళిత సమాజము ఒక్కసారి కళ్ళు తెరుచుకోండి. మేము దళితులకు ఇన్ని పోస్టులు ఇచ్చాం, అన్ని పోస్టులు ఇచ్చాం, ఇన్ని మినిస్టర్ పోస్టులు ఇచ్చాం, ఇంతమందికి డిప్యూటీ సీఎంలుగా చేశామని ఊదర కొడతా ఉంటారు. వాళ్ళని డిప్యూటీ సీఎంలు చేసినా, వాళ్ళను మంత్రులు చేసినా మొత్తానికి పవర్ మొత్తము ఆ 3 రెడ్ల దగ్గరనే పెట్టుకున్నారు. చెక్ పవర్ వాళ్ళ దగ్గర పెట్టుకొని వీళ్ళను కేవలము ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే పరిమితం చేశారు. సో ఎట్టకేలకు అలాంటి పార్టీలో ఉన్నందుకు, అలాంటి నాయకుల వెంట నడుస్తూ ఉన్నందుకు వీళ్లకు శిక్షలు అయితే తప్పదు. కాబట్టి నారాయణ స్వామిని ఈ రోజు రేపు అయితే ఖచ్చితంగా అరెస్టు చేయబోతున్నారనేటువంటి వార్తలు వస్తూ ఉంది. మరి చూద్దాం, నారాయణ స్వామి ఎలాగూ బలిపశువు అయ్యాడు కాబట్టి. సో మొత్తం లిక్కర్ కుంభకోణానికి సంబంధించి పాపం ఆయనకి ఆల్ఫాబెట్స్ కూడా తెలియదు. అయినా కూడా ఆయన రాజ్యాంగ బద్ధమైనటువంటి పదవిలో ఉన్నాడు కాబట్టి విచారణ తప్పదు, జైలు శిక్ష కూడా తప్పదు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.